ఏ కారణం చేతనైనా అమ్మతనానికి సంతానం లేనట్లయితే మరి బిడ్డల గురించి ఎక్కువ తాపత్రయపడుతున్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో ఏ కారణంగానో ఆ సంతాన భాగ్యము గర్భధారణ జరగకపోతూ ఉంటే పగడాల మాలను తీసుకొచ్చి రోజు అమ్మవారి దగ్గర అలా జపించి పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత గోధుమ పిండిని మధుర పదార్థంతో తీపి వస్తువుతోటి అంటే పంచదార గాని బెల్లం గాని ఇలాంటి తీపి పదార్థాలతోటి కలిపి అమ్మవారికి రోజు 21 రోజులు నివేదన చేస్తూ ఉండండి. పగడాలు సంతానానికి సూచికం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రంగు ఈ ఎరుపు రంగు. ఎరుపు రంగులో ఉండేటటువంటి పగడాల మాల ఏ గర్భధారణ దోషాలు ఏవైతే ఉంటాయో గర్భ దోషాలు ఏవైతే ఉంటాయో అవి నివారించి తప్పకుండా సంతానాన్ని కలిగిస్తుంది. అటువంటి శక్తి పగడాల మాలకు ఉంటుంది, పగడాలకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి సంతానం లేక బాధపడుతున్నటువంటి స్త్రీలు ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి ఒకసారి.